క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తూ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ ప్రాథమిక స్థాయి నుండి రాణించాలని, భవిష్యత్తుకు మంచి బాట వేసుకోవాలని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ అన్నారు. రాజా పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో రాజా పబ్లిక్ స్కూల్ 45వ వార్షికోత్సవ వేడుకలు స్కూల్ అధినేత పట్నాల సూర్యప్రకాష్, రామా నాగలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ హాజరయ్యారు. సందర్భంగా చదువుల్లో రాణించి ప్రథమ స్థానం, 2వ స్థానం సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. వేడుకల్లో డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మాదక ద్రవ్యాల నియంత్రణ పట్ల ప్రతి యువత అవగాహన కలిగి ఉండాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి మాత్రమే లైసెన్స్తో వాహనాలు నడపాలని సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా డీఎస్పీ మహిళలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల కార్యాచరణ భవిష్యత్తు పట్ల పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజా స్కూల్ ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖ తరఫు నుంచి మన సబ్ డివిజన్ పరిధిలో అనేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రాజా పబ్లిక్ స్కూల్ వాళ్ళ వార్షికోత్సవానికి హాజరవడం జరిగింది. ఇక్కడ హాజరైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మహిళల రక్షణకి, అలానే పిల్లల యొక్క భద్రతకు సంబంధించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన పోలీస్ శాఖ వైపు నుంచి 112 అనే డెడికేటెడ్ నెంబర్ని మనం మహిళల భద్రతకు మనం వినియోగిస్తూ ఉన్నాం. దాని గురించి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. అలానే సైబర్ క్రైమ్కి సంబంధించి NDPS గంజా వాడకానికి సంబంధించి విశేషాలను తెలియజేయాలని 1972, 1930 నెంబర్లు డెడికేటెడ్ నెంబర్స్ మనం వాడుతున్నాము. ఆ నెంబర్ల మీద కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమైన అంశాలకు సంబంధించి మనం అవగాహన కల్పించడం జరిగింది. ఒకటి, ఈ క్రీడలు ఏదైతే ఉన్నాయో విద్యా విధానంలో క్రీడలు ఇంటిగ్రేటెడ్ పార్ట్ గా ఉండటం వల్ల వాళ్ళు కొద్దిగా స్ట్రెస్ ని తగ్గించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. క్రీడలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏ మున్సిపాలిటీ నుండి వచ్చే ఆదాయం ఆ మున్సిపాలిటీకే చెందేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. రాజమహేంద్రవరం సమీక్షా సమావేశంలో